విజయవాడ మెట్రో రైల్ ప్రారంభ దశలోని ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2018 నాటి తొలి దశ పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వానికి భూసేకరణ ఇప్పుడు ఒక సమస్యగా మారిపోయింది. నిడమన్నూరులో మెట్రో డిపో కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక రైతాంగం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతుల అభ్యంతరాలపై అధికారులు చర్చిస్తూ ఉన్నారు. అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో రైతులు ఆందోళన బాట పట్టారు. కాసేపట్లో మెట్రో కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. మెట్రో డిపోతో తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు రైతులు. దీనికి సంబంధించి మనకి తాజా అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, రైతుల ఆందోళనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ మెట్రో రైలుకు సంబంధించిన డిపోను నిర్మాణంలో ఏర్పాటు చేయాలని మెట్రో ప్రాజెక్టు సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిర్ణయించింది. అయితే ఇక్కడ సుమారు ఈ భూసేకరణ ఈ డిపోకు సంబంధించి 62 ఎకరాల వరకు సేకరించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మా భూములన్నీ దీంతోనే ఈ మెట్రోకి సంబంధించి పోవడం వల్ల తీవ్రంగా నష్టపోతామని, అయితే ప్రభుత్వం ఇచ్చే పరిహారంగానే ఇక్కడ ఉన్న భూముల ధరలు కానీ పూర్తిగా వ్యత్యాసం ఉంది కాబట్టి మాకు దీనివల్ల నష్టమే జరుగుతుందని చెప్పి ఇక్కడ రైతులు వాపోతున్నారు. ఇప్పటికే మెట్రో స్థానిక శాసనసభ్యుడైన వల్లభనేని వంశీ కూడా అక్కడ సమావేశం ఏర్పాటు చేసి రైతులతో మాట్లాడే ప్రయత్నం కూడా 10 రోజుల క్రితం చేశారు. అయితే అక్కడ కూడా రైతుల నుంచి పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఇక్కడ ఉన్న రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వంతో మాట్లాడి తాను ముందుకు ఈ ప్రాజెక్టును తీసుకెళ్తానని చెప్పి వంశీ కూడా హామీ ఇవ్వడంతో ఆ రోజున ఆందోళన చేసిన రైతులు కూడా వెనక్కి తగ్గారు. అయితే మరోమారి ఈ భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడం, మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు కూడా కీలకంగా ఈ నిడమన్నూరులో డిపోకు సంబంధించి అన్ని చర్యలు చేపట్టడంతో రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రమే విజయవాడలోని మెట్రో కార్యాలయం వద్ద ఆందోళన చేసిన రైతులు ఈ రోజున నిడమన్నూరులో ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. శ్రీకాంత్, ఇక మనతో పాటు ఒక రైతు పవన్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. పవన్ గారు, చెప్పండి, మెట్రో ట్రైన్ రావడం అంటేనే అభివృద్ధికి సూచికగా భావిస్తూ ఉంటారు, కానీ మీరు నిడమన్నూరులో భూసేకరణకు ఎందుకు వ్యతిరేకం తెలుపుతున్నారు? అసలు మీ అభ్యంతరాలు ఏంటో చెప్తారా? ప్రవీణ్ గారు, చెప్పండి. మెట్రోకి భూములు ఇవ్వటం మాకు ఇష్టం లేదండి. గవర్నమెంట్ ఇచ్చే రేటు కరెక్ట్ గా లేదు. ప్లస్ అది అంతా రెసిడెన్షియల్ ఏరియా కింద ఉంది. ఎన్నికేపాడు, నిడమానూరు, పోరంకి ఆ ఏరియా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా కింద ఉంది. అక్కడ ఉన్న రైతులందరూ చిన్న చిన్న రైతులందరూ అండి, ఎకరం 6 ఎకరం ఉన్న రైతులే అందరూ ఎక్కువ నష్టపోతున్నారు. అయితే ఇక్కడ ఎక్కడైతే భూసేకరణ జరుపుతున్నారో అక్కడ ఎంతమంది రైతులు ఉండొచ్చు? అందులో ఎంతమంది సుముఖంగా ఉన్నారు భూములు ఇవ్వడానికి? ఎంతమంది విముఖత తెలియజేస్తున్నారు? ఊళ్ళో అయితే ఎవరు ఇవ్వడానికి ఇష్టంగా లేరండి. ఓకే, అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఊరంతా వ్యతిరేకిస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడున్న భూమి ధర ఎంత ఉంది? మీకు గవర్నమెంట్ ఎంత ఇస్తామని అంటుంది? గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేయలేదండి ఇంతవరకు. అక్కడ నడుస్తున్న రేట్లు అయితే 10-12 కోట్ల దాకా నడుస్తుంది. ఓకే, మరి గవర్నమెంట్ తక్కువ ధర ఇస్తుంది అని మీరు ఎలా అంటున్నారు? ఇంకా ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేదు అంటున్నారు కదా. గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ చాలా తక్కువ పెట్టారండి. పక్క ఊర్లన్నీ రేట్లు పెంచి నిడమన్నూరు ఒకటే రేట్ పెంచలేదు, గవర్నమెంట్ వాల్యూ కూడా. ఓకే, ఇది ఒక్కటే అభ్యంతరమా మీకు? యాక్చువల్ గా ఉన్నది అందరు రైతులందరూ చిన్న రైతులు అండి, అంత రెసిడెన్షియల్ ఏరియా. రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో తీసుకొచ్చి డిపో పెట్టినా మాకు ప్రాబ్లం గా ఉంటుంది. రైట్ అండి.